అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి నియోజకవర్గం రాజకీయంగా కీలకమైనటువంటి అంశాలని చూపించేటువంటి నియోజకవర్గం. ఇప్పుడు కూడా పోటాపోటీన హుటాహుటీన ఎన్నికల సమయం దాకా కూడా క్యాండిడేట్ని సరిగ్గా డిక్లేర్ చేసుకోకపోవటం, ఒక పార్టీ ఒక రకంగా ఓడిపోవటం, ఇంకొక పార్టీ ఇంకో రకంగా గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళటం, ఇక్కడ అభ్యర్థులకి మధ్య గొడవలు జరగటం, ఇక్కడ ఉద్దండులో పోటీ చేసుకొని గెలుపు ఓటంలో రుచి చూసేటువంటి ప్రాంతం అద్దంకి నియోజకవర్గం. సో అద్దంకి నియోజకవర్గం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, ప్రకాశం జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గం, 2,40,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు 2014లో వైసీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి, 2024లో 4వసారి టీడీపీ నుంచి గెలవటం జరిగింది. సో 2009లో అద్దంకి రాకముందే ఆయన మార్టూర్లో ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. సో మొత్తం ఆయన కెరియర్లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 5 సార్లు కూడా ఆయన పవర్లోనే ఉన్నారు, అంటే గెలిచే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వంలో పవర్ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఎదుర్కొని గెలవటం అనేది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ బలరాం గారు కుమారుడు వెంకటేష్ బాబు గారు, గరటయ్య గారు, అదేవిధంగా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి పల్నాడు జిల్లా నుంచి అద్దంకి వచ్చి ఓటమి పాలైనటువంటి వ్యక్తి హనుమిరెడ్డి గారు, ఆయన కూడా ఓటమి పాలయ్యారు. సో ఇంతమంది ఓడిపోయినా కూడా వైసీపీ జెండా ఎగరేయటం కోసం అద్దంకి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పడని తంటాలంటూ లేవు. కానీ కొంతమంది చెప్పే మాటలు ఏంటంటే, అద్దంకిని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు, కావాలనే వైవి సుబ్బారెడ్డి గారు అద్దంకి నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు అనే మాటలైతే అద్దంకి వైసీపీ కేడర్లో బలంగానే వినిపిస్తూ ఉన్నాయి. సో అందుకే హనుమిరెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక అదే పల్నాడు జిల్లా నుంచి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారిని అద్దంకి తీసుకురావడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, రాజకీయ రంగ ప్రవేశం చేసి గట్టిగా ఏదో సాధించాలని చెప్పేసి తన వృత్తిని కూడా ధారాదత్వం చేస్తూ అద్దంకి ప్రజలకు అంకితం చేయాలంటూ ఇటీవల ఆయన అద్దంకిలో ఒక పెద్ద పల్నాడు హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ కూడా కట్టించడం, అక్కడ ప్రారంభించడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈయన గొట్టిపాటి రవికుమార్ గారికి ధీటుగా నిలబడతాడా? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ మధ్య కాలంలో అశోక్ కుమార్ గారు ఎక్కువ టైమ్స్ కలవటం జరుగుతూ ఉంది. ఎందుకంటే అద్దంకి బాగోగులు, అద్దంకి విషయాలు ఏంటి, అసలు అద్దంకి అప్డేట్ ఏంటి, అద్దంకిలో వైసీపీ క్యాడర్ ఏంటి అనే అంశాల మీద చర్చించడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడానికి అశోక్ కుమార్ గారు ఈ మధ్య కాలంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నారు. కానీ అద్దంకిలో వైసీపీ క్యాడరు బలహీనం అయితే కాదు. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని మారే అవకాశాలను బట్టి ఇక్కడ ప్రతిసారి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆ క్యాడర్ని బలపరుచుకుంటూ నాయకులేంటి, పరిస్థితులేంటి, పార్టీలు ఎలా ఉన్నాయి, జనాల నాడి ఏంటి అనేది గమనించినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. సో ఎన్నికల సమయానికి ఆయన స్ట్రాటజీ అద్దంకిలో బలంగా పనిచేస్తారు. దీనివలన రవికుమార్ గారు ప్రతిసారి కూడా గెలవడానికి అవకాశం ఉంది. లేకపోతే మరి ఉద్దండులు కరణం బలరాం గారు కావచ్చు, డాక్టర్ బాచిన చెంచుగరటయ్య గారు కావచ్చు, ఎందుకు ఓడడం పాలయ్యారు? వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వలేదు. అద్దంకి రాజకీయానికి, అద్దంకి నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు అప్డేట్ కాలేదనేది ఇప్పుడు కూడా అద్దంకిలో చర్చించుకునేటువంటి అంశాలు. లేకపోతే వాళ్ళు బలహీనలు కాదు, వాళ్ళకి వర్గాలేం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రవికుమార్ గారికి ఇప్పుడు ఆయన వచ్చి 4 సార్లు ఆయన అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా ఒక బలమైన వర్గాన్ని లేకుండా అందరినీ ఒకే రేంజ్లో చూసుకుంటున్నటువంటి వ్యక్తి. ఒకవేళ వర్గాలంటూ ఏమన్నా ఉన్నాయంటే రవికుమార్ గారికి ప్రతి చోట 2-3 వర్గాలు ఉన్నట్టే, లేవంటే లేనట్టే. ఎందుకంటే ఆయన క్యాడరే సపరేటు, ఆయన ఆలోచన డిఫరెంట్. ఒక బిజినెస్ పరంగా, ఒక వ్యాపార పరంగా రాజకీయాన్ని కూడా ఒంటి చేత్తో నెట్టుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు. సో ఇలాంటి వ్యక్తిని అద్దంకిలో ఢీకొని ఆయన మీద గెలవాలంటే అంత ఆషామాషి విషయం కాదు. బలమైనటువంటి వ్యక్తి, సామాజిక వర్గ పరంగా, ఆర్థికంగాను
ప్రతి విషయంలో కూడా బలమైన వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి చింతలపూడి అశోక్ కుమార్ గారేనా అనేది ఇప్పుడు వైసీపీలో ప్రశ్న. సో అద్దంకిలో ఆయనకు కూడా రకరకాల సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఢీకొని నిలబడుతున్నాడు. రవికుమార్ గారు ఇచ్చేటువంటి టాస్క్ని కంప్లీట్ చేస్తున్నారు, నిలబడుతున్నారు. సో ఇప్పుడు ఆయన చేతిలో డాక్టర్ వృత్తి ఉంది కనుక ప్రజలను తన వైపు మలుచుకోవటానికి ఒక పాచిక వేశాడు అంటూ తెలుగుదేశం పార్టీలో రకరకాల సోషల్ మీడియాలో వాదనలు అయితే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్ గారికి అంటే గొట్టిపాటి రవికుమార్ గారికి కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. సో గతంలో మనం చెప్పుకున్నాం, 2-3 వ్యక్తుల ద్వారా రవికుమార్ గారికి మైనస్ మార్కులు అయితే అద్దంకి నుంచి కనిపించే పరిస్థితులు ఉన్నాయి. 2029కి వచ్చేసరికి ఈ ఈక్వేషన్స్ అలాగనే ఉండొచ్చు, పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అనేది మాత్రం గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి. సో అంత మాత్రం వైసీపీకి ఇక్కడ ప్లస్ ఏమి కాదు. వైసీపీ క్యాడర్ అయితే బలంగా ఉంది. కానీ అశోక్ కుమార్ గారు వచ్చిన తర్వాత హనిమిరెడ్డి వర్గీయులను పక్కన పెట్టారు. గతంలో ఉన్నటువంటి గరటయ్య గారు కావచ్చు, బలరాం గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వైసీపీ నాయకుల్లో కూడా కొంత పక్కన పెట్టడం, ఆయన రాగానే అనుకోకుండా కొంతమంది మండల కన్వీనర్స్ కావచ్చు, మండల నాయకులు కావచ్చు, గల్లీ నాయకులు కావచ్చు పార్టీకి రాజీనామాలు చేయటం. సో ఇవన్నీ కూడా కొంత వైసీపీకి మైనస్లు అని చెప్పుకోవచ్చు. కానీ పార్టీని ఒక స్ట్రక్చర్ ప్రకారం నడిపించడానికి ఆయన కొన్ని ఆలోచనలతోటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కొంతమంది క్యాడర్ అయితే భావిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక డాక్టర్గా, ఒక వ్యాపారస్తులుగా వీళ్ళిద్దరి మధ్య నడవడిక ఎలా ఉంది, గొట్టిపాటి వర్సెస్ చింతలపూడి అసలు రాజకీయ నాటకం అనేది ఎంతవరకు సాగుతుంది, ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఆసక్తికి రేపించేటువంటి అంశం అద్దంకిలోనే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అద్దంకిలో వైసీపీ జెండా 2014లో ఎగిరింది. అది కూడా సేమ్ రవికుమార్ గారు కాకపోతే ఇంకొకళ్ళైతే ఖచ్చితంగా వైసీపీ గెలిచే పరిస్థితి లేదని నాటి వర్గాలే వివరించాయి. కానీ ఆ తర్వాత 19లో గెలవలేకపోయింది, 24లో కూడా గెలవలేకపోయింది. మరి 29లో వైసీపీ జెండా ఎగరవేయగలదా? అశోక్ కుమార్ గారికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? సామాజిక వర్గ పరంగా ఈక్వేషన్స్ చూసుకున్నా కూడా అశోక్ కుమార్ గారు కొత్త వ్యక్తి. కానీ రవికుమార్ ఇచ్చేటువంటి బలం ఈయన చూపించగలడా అనేది ఇప్పుడు అద్దంకి నియోజకవర్గం నలుగుతున్నటువంటి అంశాలు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్తో కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారి సపోర్ట్తో కావచ్చు, కరణం బలరాం గారి సపోర్టుతో కావచ్చు, ఈయన గట్టిగా నిలబడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే పార్టీ టికెట్ కూడా ఈయనకేను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈయనకే ఉంచుతారా? గతంలో కూడా చెప్పినటువంటి వ్యక్తికి కాకుండా మార్చారు వైఎస్ఆర్సీపీలో. మరి ఎన్నికల సమయానికి మళ్ళీ మారుస్తారా? వైసీపీకి మళ్ళీ మొండి చేయి చూపిస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేక ధోరణిలో పక్కకెళ్ళేసి పార్టీకి వ్యతిరేకంగా చేసి పార్టీని కాపాడటానికి వచ్చినటువంటి వాళ్ళే పార్టీని ఎన్నికల సమయంలో ఓడించడానికి పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితులు అద్దంకి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బేరీజ్ వేసుకుంటారు, ఉన్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు ఎలా వీటిని నియంత్రించాలి ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే వైసీపీ కార్యకలాపాలు కేడర్ అంతా కూడా బలంగానే ఉంది. కానీ రవికుమార్ గారి మీద దిట్టగా నిలబడాలంటే కష్టమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని గెలిపిస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.